హలో బ్రదర్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వీడియో చేస్తున్నా. అది దేని గురించి అంటే, నాకు మోస్ట్లీ మన ఫాలోవర్స్ కానీ మెసేజ్లలో ఇట్లా చాలామంది అడిగిరు. డయాబెటిక్ పేషెంట్లు అంటే షుగర్ ఉన్నోళ్ళు మందు తాగొచ్చా, తాగితే ఏం తాగాలి అని అడిగిరు. ఈ వీడియో కామన్గా మందు లేకుండా చెప్దాం అనుకున్నా, కానీ మందుతోటి తాగుకుంటే చెప్తేనో గ్లాస్ తోటి పట్టుకొని చెప్తేనో వీడియోలు వైరల్ అవుతుందంటే ఎక్కువ మంది చూస్తున్నారు. కాబట్టి మందు ముంగడ పెట్టుకొని చెప్తున్నా. ఓకేనా? అయితే దీనికి ఆన్సర్ కొంచెం ట్విస్టింగ్ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్, షుగర్ పేషెంట్ తాగొచ్చా అంటే రెండు రకాల ఆన్సర్లు ఉంటుంది. ఒకటి, కొన్ని మందులు తాగితే షుగర్ ఎక్కువ అవుతుంది, కొన్ని మందులు తాగితే లో షుగర్ అవుతుంది. ఏ మందులు తాగితే షుగర్ ఎక్కువ అవుతుంది అని అంటే, వైన్ కానీ, బ్రీజర్ కానీ, బీర్ కానీ ఇవి తాగినప్పుడు షుగర్ హై అవుతుంది. ఎందుకనంటే దాంట్లో హై కార్బోహైడ్రేట్ కాంటెంట్ ఉంటుంది. కాబట్టి మీ షుగరు ఎక్కువ అవుతుంది. మీకు షుగర్ ఉంటుంది కాబట్టి బాడీలో ఆ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు విస్కీ కానీ, బడ్కా కానీ, ఇట్లాంటివి టకీలా ఇట్లాంటి ఏవి తాగినా కానీ షుగరు డౌన్ అవుతుంది. మీకున్న షుగర్ లెవెల్ తగ్గుతుంది. ఉన్నదానికంటే ఒకేసారి పడిపోతుంది, షుగర్ సడన్లీ డ్రాప్ అవుతుంది. ఒకవేళ మీరు మెడికేషన్ వేసుకొని తాగితే, అంటే మీ షుగర్ మందులు వేసుకొని తాగితే ఇంకా తొందర డ్రాప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అంటే మీరు నైట్ తాగిస్తారు అనుకో, ఏ రాత్రన్నా షుగర్ డ్రాప్ కావచ్చు, పొద్దున వరకన్నా రావచ్చు. అయితే ఈ కండిషన్ చాలా క్రిటికల్ అనమాట. ప్రాణాపాయ స్థితిలకు కూడా వచ్చేది ఉంటుంది. ఎక్కువ తాగుద్ది అనమాట. ఏ తాగినా విస్కీ తాగొచ్చు, వడక ఇట్లాంటివి 1-2 పెగ్గులు తాగితే బెటరు. ఆ టైంలో మెడికేషన్ వేసుకోకుంటే ఇంకా మంచిది. ఒకవేళ మీరు అలవాటు ఉంటే కనుక, ఆల్కహాల్ అలవాటు ఉంటే మీ డాక్టర్ తోటి చెప్పండి, నాకు ఆల్కహాల్ అలవాటు ఉందంటే ఎప్పుడు ఆల్కహాల్ తాగినప్పుడు వేసుకోవద్దా, ఎంత డోస్ వరకు మందులు రాయాలి, ఎంత డోస్ వరకు రాయొద్దు అనేది చూసుకొని రాస్తారనమాట. ఎందుకంటే షుగర్ మందులు ప్లస్ ఆల్కహాల్ రెండు మిక్స్ అయితే ఒక చర్య జరుగుతుంది. మీకే లో షుగర్ అయ్యే ఒక ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. అది మంచి కండిషన్ కాదు షుగర్ పేషెంట్లకి. అందుకోసం కొంచెం మీ డాక్టర్ని కూడా అడిగి మెడికేషన్ రాపించుకోండి. ఓకేనా? చేర్స్ మళ్ళా.